ప్రకృతి నేస్తాలైన శ్రీరుద్ర వారి మట్టి గణేశ విగ్రహాలు ఇప్పుడు అన్ని రత్నదీప్ స్టోర్స్ లో లభ్యం. త్వరపడండి. నందమూరి ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. బాలకృష్ణ వారసుడు జూనియర్ నటసింహం మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటి వరకు ఏ సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తాడా అని ఆసక్తిగా చూస్తున్న ఫ్యాన్స్ కు స్వీట్ సర్ప్రైజ్ ఇస్తూ ఏకంగా ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. దీంతో నందమూరి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇంతకీ మోక్షజ్ఞ నటిస్తున్న సినిమా ఏంటి, డైరెక్టర్ ఎవరు, సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది? 2024 మొదట్లో రిలీజ్ అయిన హనుమాన్ చిత్రం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్ టాక్ సంపాదించుకుందో అందరికీ తెలిసిందే. తేజ సజ్జా ఈ సినిమాలో హీరోగా నటించగా క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. హనుమాన్తో తన పేరు దేశవ్యాప్తంగా వినిపించేలా చేశాడు ప్రశాంత్ వర్మ. తాజాగా ఆయన సినిమాతోనే మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తాడని టాక్ వచ్చింది. కానీ క్లారిటీ మాత్రం ఎవ్వరూ ఇవ్వలేదు. తాజాగా మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా ఓ పోస్టర్ విడుదల చేశారు. ఇందులో మోక్షజ్ఞ నడుస్తున్న స్టిల్తో కనిపించాడు. బ్లూ జీన్స్, వైట్ టీషర్ట్, బ్లాక్ ఓవర్ కోట్ తో ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. సింబా ఈజ్ కమింగ్ అంటూ ట్యాగ్ పెట్టారు. అంతే, ఇది నిమిషాల్లో వైరల్ గా మారింది. నందమూరి ఫ్యాన్స్ షేర్ చేస్తున్నారు. ఎన్నాళ్ళో వేచిన ఉదయం అని కామెంట్లు పెడుతున్నారు. అటు మోక్షజ్ఞ పుట్టినరోజు కావడంతో అందరూ విషెస్ కూడా చెబుతున్నారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగమై ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి తన SLV సినిమాస్ పై లెజెండ్ ప్రొడక్షన్స్ తో కలిసి భారీ స్థాయిలో బ్యాంక్ రోల్ చేయనున్నారు. బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని నందమూరి ఈ చిత్రానికి సమర్పకురాలిగా వ్యవహరించనుంది. దీంతో అక్క నిర్మాణంలో తమ్ముడి మొదటి సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సోషియో ఫ్యాంటసీ నేపథ్యంలో వినోదాత్మక కథనంతో పురాణాల ఆధారంగా ఈ చిత్రం రూపొందించబడుతోంది. ఇప్పటికే మోక్షజ్ఞ తన అరంగేట్రం కోసం కఠినమైన శిక్షణ పొందాడు. ప్రేక్షకులను ఆకర్షించడానికి యాక్టింగ్, ఫైట్స్, డాన్స్ లో ట్రైనింగ్ తీసుకున్నాడు. అయితే మోక్షజ్ఞను హీరోగా పరిచయం చేయడానికి బాలకృష్ణ కుటుంబం చాలా కాలంగా సరైన ప్రాజెక్ట్ అలాగే కరెక్ట్ దర్శకుడు కోసం వెతుకుతూ ఉన్నారు. ఈ క్రమంలోనే దర్శకుడు ప్రశాంత్ వర్మ పనితీరు నచ్చి ఆయనతోనే మోక్షజ్ఞ ఎంట్రీ కరెక్ట్ అని భావించారు. ఇప్పుడు అది సక్సెస్ అయింది. ఇక బాలయ్య నటన నచ్చని వారంటూ ఉండరు. ఆయన డైలాగులు హిస్టరీని క్రియేట్ చేయడమే కాదు, రిపీట్ కూడా చేస్తున్నాయి. ఇప్పుడు మోక్షజ్ఞ కూడా ఆ రేంజ్ లోనే అభిమానులు ఆదరించాలని కోరుతున్నారు. ఇక ఫస్ట్ లుక్ పోస్టర్ అదుర్స్ అనిపించుకోవడంతో నందమూరి అభిమానుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. మరి ఈ పోస్టర్ మీకెలా అనిపించింది? కామెంట్స్ లో తెలపండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.